ఆక్వా ఫీడ్ ధరలను పెంచడంపై ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదలపై జై భారత్ క్షీరరామ ఆక్వా రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు. పెట్టుబడులు భారమై నిలువునా మునిగిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల సాగుకు బ్రేక్ వేస్తూ క్రాప్ హాలిడే ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆక్వా రైతులు మరోసారి ఆందోళన గలమెత్తుతున్నారని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఫీడ్ కంపెనీలు అయితే కూడా ఆక్వా మేత రేట్లు అయితే కూడా ఒక్కసారిగా పెంచిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతులు కూడా అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం పాలకొల్లో ఉన్నాం. క్షీర రామలింగేశ్వర ఆక్వా రైతు సంఘం నేత రైతే ఉన్నారు. సార్, ముఖ్యంగా ఆక్వాకు సంబంధించి కూడా ఫీడు సీడ్ కంపెనీలకు సంబంధించి కూడా ఇప్పటివరకు అనేక రకాల పోరాటాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే యుద్ధం వలన నష్టపోయామని చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా రాత్రే మొత్తం మేత రేట్లను పెంచడం ఏమనుకోవాలి? ఏంటి ఆక్వా రైతుల పరిస్థితి ఏంటి? గతంలో కేజీకి 4 రూపాయలు పెంచినప్పుడే మాకు పెనుభారం పడింది. యుద్ధంలో ఇటువంటి కార్యక్రమాలు చేశారు, రైతు నష్టపోయాడని చెప్పి ఆ రోజునే మేము అందరం కళ్ళమెత్తాం. మళ్ళీ ఈరోజు మరి కేజీకి 8 రూపాయలు, టన్నుకి 8,000 వనమీ ఫీడు, 10 రూపాయలు టైగర్ ఫీడ్ అంటే టన్నుకి 10,000 రూపాయలు ఒకేసారి పెంచడం అనేది చాలా దుర్మార్గపు చర్య. గతంలో ఒక 15 రోజుల కిందట ఏదైతే రా మెటీరియల్స్ పెరిగినాయి, రేట్లు పెరుగుతాయని చెప్పి ఏదైతే గవర్నమెంట్కి వీళ్ళు లెటర్ పెట్టుకున్నారో, గవర్నమెంట్ కూడా మేము సంప్రదించడం జరిగింది ఫిషరీస్ కమిషనర్ గారితో. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదంటే లేదు, రైతులతో అందరితో కూర్చున్న తర్వాత ఇది పెరగదు, మీ అందరం కూర్చుని ఆలోచించి మీ అందరి నిర్ణయం ప్రకారం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇటు ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయకుండా, రైతులను లెక్క చేయకుండా ఒకేసారి ఇలా రేటు పెంచి రైతులని మోసం చేశారు. తప్పకుండా దీని మీద ఏదైతే ఈరోజు ఇంత పెనుభారం పడి రైతు కల్చర్ చేయలేని పరిస్థితులు ఏదైతే ఉన్నాడో, దీని మీద రాష్ట్ర స్థాయిలో ఒక నిర్ణయం చేయాలని చెప్పేసి దానికి అనుగుణంగానే ఇవాళ పాలకుల్లో ఈ క్షీరారామ ఆధ్వర్యంలో మా రైతులకు అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఈ అభిప్రాయాలని రేపు రైతు సమన్వయ కమిటీ, రాష్ట్ర సమన్వయ కమిటీలు చెప్పి తగు నిర్ణయం చేయడం జరుగుతుంది. మొత్తానికి ఆక్వా రైతులు అయితే కూడా ఒకటే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అంటే రైతు ఆక్వా సాగు చేయలేని పరిస్థితుల్లో నెలకొంటున్నాయి. దానికి సంబంధించి కూడా ఆక్వా ఫీడ్ కంపెనీలకు సంబంధించి కూడా దిగిరాకపోతే భవిష్యత్తులో క్రాప్ హాలిడే దిశగానే ఆక్వా రైతులంతా కూడా ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నెలకొంటున్నాయి. ఇప్పుడు ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ పాల్గొన్నారు.